సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేతర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐ యామ్ సుమో టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చేతిలో తన్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign. Okay, this. it's okay. Oh. శివానికి కాల్ జరిగింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా? అయింది. థ్యాంక్ యూ. అవుతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పైషదవా. చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు, వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడటం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నాడు. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చి. అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో. ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని
ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్. ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. ఏంట్రా అది? First give me one egg. Yeah, drop it here. Now what? Abracadabra, abracadabra. Hey, రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. Oh mom, ఆర్ట్ వెళ్ళి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి, పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. అరే ఏమండి, మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. ఏ మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మామ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకురా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు ఉంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడన్నా లేపడానికి?